రావు గోపాలరావు వర్మ గారు అసలు ఆయన వాయిస్ అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేం కూడా అసలు. ఓరు 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 నీ తస్సోరన్న బొడ్డు ఇటు ఏజ్ బార్ అయిపోయింది, టోన్ వీక్ అయిపోయింది. 00 తెలుగులో చెప్పు. 00 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? సో ప్రభాస్ గారి వాయిస్ ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తా. అల్లు అర్జున్ గారు ఇదేందో తెలిసిన సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. ఇది సార్ నా బ్రాండ్. ఆనంద్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నావు అనంత్? నేనైతే చాలా బాగున్నాను. సూపర్. ఫస్ట్ ఏంటంటే మేము మిమిక్రీలో చాలా ఫేమస్ అని నేను విన్నా కాబట్టి, సో మనము ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవడం కంటే మన మధ్యలో లేని వాళ్ళని గుర్తు చేసుకుంటూ, సో ఫస్ట్ సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద వ్యక్తి అని చెప్పొచ్చు. సో నందమూరి తారక రామారావు గురించి ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఓకే, నందమూరి తారక రామారావు గారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఉండగా ఆయన వాయిస్ ఒకలా ఉండేది, సినిమాల్లో ఒక విధంగా ఉండేది. రాజకీయంలో ఉండేటప్పుడు ఆయన వాయిస్ నా తెలుగింటి ఆడబడుచులకు, అమ్మలకు, అక్కలకు వందనం, పాదాభి వందనం ఇట్లా ఉండేది. సో ఆయన సినిమాల్లో అమరేష్ పూరి గారికి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉందంటే, వాళ్ళిద్దరు వాయిసెస్ నేను ఇమిటేషన్ చేస్తాను. మిస్టర్ ఎంపీ. ఏమిటా పిలుపు? ఎదవా అన్నానా, చవట అని పిలిచానా? మిస్టర్ ఎంపీఏ కదా అని పిలిచాను. ఒళ్ళు ఎలా ఉంది? ఇదిగో ఈ బానిస బ్రతుకులు బ్రతికి రాయికి రప్పకి ఎండకి వానకి బుల్లెట్లకు అలవాటు పడి కరుడు గట్టిన రాయిలా ఉంది. ఆఫ్టర్ ఆల్ మేజర్వి, నెల జీతగాడివి. రే జ్ఞానేశ్వరరావు, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఈజ్ ఏ లయన్, ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఏ టైగర్. ఆ పులులు సింహాలు మధ్యలో ఉన్నవాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇలా ఆయన వాయిస్ ఇట్లా చేసే ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు మాట్లాడే విధానం, ఆయన పాత మూవీల్లో ఉన్నప్పుడు ఎవరు రాక్షసిలా ప్రవర్తించదురు వారైనా నీతో రేయరక పగలనక తిరిగారు. అందుకు నువ్వేమన్నావు? చేద్దాం, చేదరించావు, అసహ్యంగా మాట్లాడు. అందుకే నీ మీద కోపం, పగ. రాస్కెల్, ఏమనుకుంటున్నావు ఏంటి? ఇట్లా ఆయన వాయిస్ అట్లా చేస్తూ ఉండేవాడిని. రావు గోపాలరావు వర్మ గారు అసలు ఆయన వాయిస్ అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేం కూడా అసలు. రావు గోపాలరావు గారు ఆయన వాయిస్, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి డైలాగ్, నేను ఆ సత్తిగాడిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ ఆ డైలాగ్ ఎట్లా ఉంటుందంటే, ఓరు 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 నీ తస్సోరన్న బొడ్డు ఇటు ఏజ్ బార్ అయిపోయింది, టోన్ వీక్ అయిపోయింది. అంచేత నేను చెప్పేదల్లా ఒకటే, ఇలా చూడు సుక్క, అసలు పెళ్లి చేసుకోవా లేకపోతే నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవా? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకున్నావంటే వాడు నీకొక్కడికై మొగుడై కూర్చుంటాడు. కాదు కూడదు ఆ సత్తిగాడినే పెళ్లి చేసుకుంటానంటే వాడు నీతో పాటు నాకు కూడా మొగుడై కూర్చుంటాడు. నేనే నీ అమ్మకి మొగుడిని, నాకు ఇంకో రంకు మొగుడా? ఏటంటారయ్యా, నువ్వు నవ్వడానికి ఎక్కువ, ఏడవడానికి తక్కువ, ఇది చాలా, ఇంకేమన్నా కావాలా మై డియర్ సెక్రటరీ? ఇట్లా ఆయన వాయిస్, రావు గోపాలరావు గారి వాయిస్ ఇట్లా. సో ఇదే మూవీ గోలీమార్ మూవీ ఉంది కదా, సో అందులో పావుల శ్యామల గారు వాయిస్ మీరు బాగా చేస్తారని విన్నా, అది కూడా ఒకసారి వినిపించండి. పావుల శ్యామల బామ్మ గారు గోలీమార్లో స్టీఫెన్ విలన్తో మాట్లాడుతుంటారు. ఆవిడకి ఒక కాల్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే, సరే సరే సరే, మీ సేటింట్లో ఉన్నాడా లేడా?
మా సేటు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నా మనిషి బయటే ఉన్నాడు, కారు బయటే ఉంది. నోరు మూసుకుని సేటుకు ఫోన్ ఇవ్వు. మా సేటుకి 10 కార్లు ఉన్నాయి, ఏ కార్లో ఉంటాడో ఎక్కడ పోతాడో నీకేం తెలుసు? సరే నెంబర్ చెప్తాను, రాసుకుని సేటు వచ్చాక ఇవ్వు. సరే చెప్పు. 00 తెలుగులో చెప్పు. 00 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? నీ సేటుకు చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా నీకెందుకెత్తాడు 10 కోట్లు? సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఆ మూవీలో. సూపర్. సో బేసిక్గా నాకేంటంటే మీరు సాయి కుమార్ వాయిస్ బాగా చేస్తారని విన్నా. అందులో సాయి కుమార్ వాయిస్లో ఇప్పుడు మనకి సూర్య గారిది కూడా మూవీ రావడం జరిగింది, రోలెక్స్ కూడా మీరు బాగా చేస్తారని విన్నా. అది కూడా యాక్చువల్లీ ఏం జరిగిందంటే అది అసలు ఇన్స్టాలో మీద అసలు ఏంటి మిలియన్ దాటుతుంది, అది ఇంకా పోతూనే ఉంది అనుకుంటా రోజు రోజుకి. యాక్చువల్లీ ట్రోల్ చేస్తున్నారు. రోలెక్స్ మూవీలో సాయి కుమార్ ఎందుకు వచ్చాడు బ్రో అని అందరూ అడుగుతున్నారు. యాక్చువల్ సాయి కుమార్ గారు అదే డౌట్ ఉంది అసలు ఫస్ట్. సాయి కుమార్ గారు అసలు అందులోకి రాలేదు. యాక్చువల్లీ అందులో ఏంటంటే రమేష్ గారు డబ్బింగ్, సూర్య గారు తెలుగులో డబ్బింగ్ చెప్పరు. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టు రమేష్ గారు రోలెక్స్ డైలాగ్ చెప్పారనమాట. అక్కడ ఇక్కడ నేను సూర్యని కాదు ఇమిటేషన్ చేసింది, నేను రమేష్ గారు ఎట్లా చెప్పారో డైలాగ్ అది చెప్పినా నేను. అక్కడ వాయిస్ ఎట్లా ఉంది, మామూలుగా సాయి కుమార్ గారు వాయిస్ ఎలా ఉంటుందో ఆ రోలెక్స్ వాయిస్ డిఫరెంట్ చూపిస్తా. ఇప్పుడు రోలెక్స్ ఉంది, ఆ రోలెక్స్ డైలాగ్ ఎట్లా ఉంటుందంటే మామూలుగా సాయి కుమార్ అంటే కానీ మనం షోలో మాట్లాడుతుంటారు, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో, ఇలా షోలో మాట్లాడతారు. అదేదన్నా పాత సినిమాల్లో ఒక డైలాగ్ అయితే ఆయన ఎలా మాట్లాడతారు, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం మేరా పోలీస్ పోలీస్ పోలీస్. దాని తర్వాత ప్రస్థానం అనే ఒక మూవీ వచ్చింది. ఆయన రీసెంట్లీ ఆయన ముందు ఆ డైలాగ్ ఆయన ముందు ప్రజెంట్ చేశాను అనమాట. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసగబారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఇలా ఉంటుంది అనమాట సాయి కుమార్ గారు. ఇందులోకి వచ్చేసరికి రోలెక్స్లో డైలాగ్ ఉంటుంది అనమాట. అది సాయి కుమార్ గారు వెర్షన్లో అలా వెళ్తుంది అనమాట. రమేష్ గారు చెప్పింది, నేను దాన్ని అక్కడ ఇమిటేషన్ చేసా. రమేష్ గారు నేను ఇమిటేషన్ చేయడం అయితే జరిగింది. సూర్య గారికి అక్కడ వాయిస్ అలా ఇచ్చారనమాట. అది ఎలా ఉంటుందంటే నవ్వుతూ చెప్తారన్నమాట, ఇప్పుడేమని పిలిచావు? సార్, కాల్ మీ సార్, ఇకపై సార్. ఎస్ సార్, ఓకే సార్. సింహం ఆకలితో ఉన్నప్పుడు అది వేటాడుతుంది, అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడుగు కూడా పస్తులు ఉండాలి. ఐ యామ్ రోలెక్స్. సో నేను అక్కడ రమేష్ గారు నేను ఇమిటేషన్ చేయడం అయితే జరిగింది. రమేష్ గారు సూర్య గారికి అక్కడ డబ్బింగ్ ఇచ్చారు, నేను అది చేశాను. ఇదే డైలాగు మామూలుగా సాయి కుమార్ గారే ఒరిజినల్గా చెప్తే ఎలా ఉంటుందంటే, సార్, కాల్ మీ సార్, ఇకపై సార్. సింహం ఆకలితో ఉన్నప్పుడు అది వేటాడుతుంది, అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడుగు కూడా పస్తులు ఉండాలి. ఐ యామ్ రోలెక్స్. ఇలా సాయి కుమార్ గారు చెప్తే ఈ వెర్షన్ ఎట్లా ఉంటుంది అనమాట. అది జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప నేనైతే కన్ఫ్యూజ్ అవ్వలేదు ఇక్కడ కూడా. సో మీరు కరెక్ట్ గానే ఉన్నారు, కామెంట్స్ కరెక్ట్ కావడం లేదంటే. అదే సప్తగిరి గారి వాయిస్. సప్తగిరి గారు కూడా నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చింది అనమాట. ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపేది ఎరైటీగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్ తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లలాడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగ జాతి ఆనుమతి ఆడపడితే ఆడపడతావక్క.
సో సప్తగిరి గారు ఇట్లా వీళ్ళు అసలు ఆయన మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. నేను బాగా ఎంజాయ్ చేశా ఈ వాయిస్. సో మన మధ్యలో ఇంకా కొండవలస లక్ష్మణ్ రావు గారు కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన వాయిస్. కొండవలస లక్ష్మణ్ రావు గారు ఆయన ఏదైనా డైలాగ్ తీసుకుంటే, ఎదిగా రత్తాలే వచ్చే రత్తాలే ఏటట్టుకుంటున్నావు, సీరియస్గా చూసేస్తున్నావు. ఒక్కసారిగా నాకు కోపం వచ్చి నా చెట్టు పైన కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లా 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 మన కొట్టుకులాడి తన్నుకులాడి చచ్చిపోతారు. ఏడు దేవుడా, నీకు మొగుడే ప్రత్యక్ష దైవము, ఏదన్నా జరిగితే మొగుడా మొగుడా మొగుడనేది పోయి దేవుడా అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే, చెరుకు తోటలో చాటెడు బియ్యం లగెత్తి కొడితే లడ్డుండా. ఇట్లా ఆ పాట కూడా భలే పాడుతూ ఉంటాడు కదా కామెడీగా. సో ప్రభాస్ గారి వాయిస్, దాదాపుగా చాలా మందికి ప్రభాస్ అంటే పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. మా ప్రేక్షకులు కూడా చూసే అటువంటి వాళ్ళు కూడా మీ వాయిస్కి అట్రాక్ట్ అయ్యి కింద కామెంట్స్ పెట్టాలి. ప్రభాస్ గారు అయినా కావచ్చు, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ వాయిస్ చేయండి. సో ప్రభాస్ గారు ఛత్రపతి మూవీలో స్టార్టింగ్లో ఆయన వాయిస్ ఎట్లా ఉంది, బాహుబలికి వచ్చేసరికి ఆయన వాయిస్ వేరేలా ఉండే. ఛత్రపతి మూవీలో ఒక్క అడుగు అప్పలనాయుడు ఇదే నెలపై ఏళ్ళతరపడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు త్రాగి బ్రతకం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా సరే అధికారం కోసం ఎగబడితే ఇట్లా ఉండేది. సో ప్రభాస్ రానా వాయిస్ వీళ్ళ మధ్యలో కూడా డిస్కషన్ అవుతుంటుంది. బాహుబలి వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా గారు మాట్లాడుతుంటారు, నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసిదాగుందని నాకు తెలుసు, కానీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కట్టప్ప. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఇలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప. అయితే విడిపించు, చంపి మరీ విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. అంటే కానీ ప్రభాస్ గారు మరణం మాసిన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, రణరంగంలో చావు కంటే పిరిగితనంతో వెనుదిరగడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు నికృష్టుడు మన కళ్ళ ముందే అమ్మను దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో కలిసి బ్రతికేదెవరు? ఇట్లా ఆయన వీళ్ళ మధ్య సిచ్యువేషన్ ఇట్లా తీసుకుంటాను అనమాట. అది అల్లు అర్జున్ గారు రేసుగుర్రం మూవీలో ఆయన వెర్షన్ వేరేలా ఉంటుంది. పుష్ప మూవీకి వచ్చేసరికి ఆయన వెర్షన్ చాలా వేరు. అల్లు అర్జున్ గారికి మద్దాలి శివారెడ్డి అండర్ గ్రౌండ్లో ఒక చిన్న సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఏదో అన్నం మీద ఉన్నటువంటి కోపంతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయావు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలుడు కాదు, వాడు ఆసుపత్రిలోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు రా ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ని కాదు, రేసు గుర్రాన్నే. ఇట్లా ఉండేది. పుష్ప మూవీకి వచ్చేసరికి ఆయన వాయిస్ ఆయన వెర్షన్ మారుతుంది అనమాట. అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైరు నీ అవ్వ తగ్గేదేలే. సో ఇట్లా సో మీరు కూడా తగ్గేది లేకుండా చేస్తున్నారు అన్నట్టు.